అభ్యర్థి వచ్చి ఇక్కడ ఆందోళన చేసే పరిస్థితి అసలు నాకు అర్థమైతలేదు. ఇంకో అభ్యర్థి ఇంటికి ఒక అభ్యర్థి ఎట్లా వస్తుంది? లేడీస్ కొట్టిండా? ఎవడాడు కొట్టినాడు? రమ్మనిడికి రమ్మనిడి ఉన్నాం. రమ్మనిడికి రమ్మనిడినే ఉన్నాం మేము. ఇప్పుడు ఈ నియోజకవర్గం వాళ్ళు ఇప్పుడు ఓటు వేయకుండా శాస్త్రి చెప్పిండ్రు. ఫ్రస్ట్రేషన్తో అందరినీ కొట్టిండ్రు. ఇప్పుడు అడగండి ఎవరు రౌడీలో ఎవరు గుండాలో అస్సలు నిజ స్వరూపం బయటపడదు. ఆమె నిన్నటిదాకా అమ్మా ఓటేయండి, నా భర్త చచ్చిపోయిండు, నేను ఏడిస్తే నా బాధనంతా వీళ్ళు మమ్మల్ని ఇచ్చేసిండ్రు అని చెప్పింది కదా. ఈరోజు ఏం వార్నింగ్ ఇచ్చింది ఆమె? 13వ తారీఖు అయిపోయి 14వ తారీఖు సంగతి అందరి సంగతి చెప్తా, మేము ఎవరం రెడీలో అని చూపిస్తాం, మాకు కూడా వచ్చి రౌడీయిజం అని అన్నది. ఇక్కడ రమ్మని ఏం చేసిందమ్మా? నేను ఎందుకు తెలీదు మేడం, వాళ్ళకేమో దొరికినాయి మేము లోపల ఉన్నాం మేడం. మన ప్రాపర్టీలోకి వచ్చే హక్కు ఏముండాలి? రావద్దు కదా. ప్రాపర్టీ ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని రావాలి. పోలీస్ పర్మిషన్, ఈసీ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. వచ్చి ఇక్కడ లొల్లి చేసుడు ప్రైవేట్ ప్రాపర్టీలల్లో సొంత ఒక క్యాండిడేట్, ఆయన కూడా ఈరోజు ఒక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్. నువ్వు వచ్చి ఇక్కడ చిల్లర వేషాలు వేస్తున్నారా? ఎవరి మీద సానుభూతి చూపించాలి? ఇప్పుడు నియోజకవర్గం ప్రజలు ఈరోజు నవీన్ యాదవ్ ఓటేసిండ్రు. ఆమె బారి నుంచి తప్పించుకున్నారు, ఆమె రౌడీయిజం నుంచి తప్పించుకున్నారు, వాళ్ళు చేసే అరాచకం నుంచి విముక్తి అయింది జూబ్లీ హిల్స్ ఈరోజు. కాబట్టి వీళ్ళందరినీ మహిళలు మరి ఆమె కూడా మహిళా సానుభూతి అన్నారు కదా, మహిళలు సానుభూతి అన్నారు కదా, మేమంతా మహిళలం కదా, మా మహిళల్ని కొడితే మేము సానుభూతి లేదా? మరి ఇప్పుడు అడగాల రమ్మని. ఇప్పుడు రమ్మని ఏ కౌశిక్ గాడు వస్తాడో ఇంకోడు వస్తాడు రమ్మనిడికి. ఏమిటికి రద్దు చేయాలి? ఓడిపోతారనే భయంతో రద్దు చేయాలా? ఏమిటికి రద్దు చేయాలి? దమ్ము లేని వాళ్ళు, చేతగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఉన్నాయి లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్ల ఓట్లను కొందామని ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అట్లా భయపడి బెదురుకునే ప్రజలు కాదు. న్యాయానికి ఓటేసిందని భయంతో, ఫ్రస్ట్రేషన్తో మధ్యాహ్నం సిగ్గుంది ఆమె కానీ అడుగుతున్నాను నేను. ఈరోజు ఆమెకి ఏమన్నా కానివ్వండి, ఈరోజు ఆమె భర్త పోయిందనే బాధలా ఉన్నది ఆమె. లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి లైవ్ పెడుతుందా? ఎట్లా ప్రెస్ మీట్ పెడుతుంది? మధ్యాహ్నం 2:30-3 గంటలకు ప్రెస్ మీట్ ఎట్లా పెడుతుంది? ఎన్నికల కోడ్లలో మేము అడిగేట మేము ఇప్పుడు వచ్చినాం, మేము నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు వచ్చినాం. ఇప్పటిదాకా మేము రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చినాం. మేము కూడా అడగాలనే వచ్చినాం. ఇడికి వచ్చేవరకు పారిపోయింది. ఇప్పుడు ఇడికెళ్ళి ఆ కౌశిక్ గారు ఏడుంటే ఆడొస్తాడు ఏంది? ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో జావమ్మను. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఓటేసారు. సస్తము, నేను నా భార్య నాకు బిడ్డ విషం తీసుకొని చచ్చిపోతాం ఓట్లు వేయకపోతే, మా పాడి చూస్తారు, మా పాడి కౌశిక్ అని ఈ మెసేజ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆడిడిచిపెట్టి పబ్లిక్ సానుభూతికి ఓట్లేస్తే ఆడిడిచిపెట్టి గిడేం బీక్తున్నాడు. నువ్వెట్లా వస్తావు? నాన్ లోకల్ కానివి, నువ్వు ఓటర్ కాదు, నువ్వెట్లా వస్తావు? వీడికి ఎట్లా వచ్చినావు? బిఫోర్ 6 ఎట్లా వచ్చినావు? నువ్వు ఎలక్షన్ కంప్లీట్ అయ్యక ముందు ఎట్లా వచ్చినావు అని అడుగుతున్నా. ఇదంతా రౌడీజం చూపించుకు వచ్చినా మీరు? ఇప్పుడు చెప్పండి ఎవరు రౌడీలో? పట్టుకునే దమ్ము చేత కాక ఎవడైనా ఈసీ ఎవరికైనా ఒకటే న్యాయము. మా వాళ్ళు దొంగ ఓట్లేస్తే పట్టుకో, ఈసీ కప్పచెప్పు, పోలీసులకు కప్పచెప్పు. ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తే గడ బూతులలో పోయి సీల్ అవుతున్నాయి. బూతులలో పోయి ఆ సీల్ చూసుకోవాలి. నువ్వు గిడేం చేస్తున్నావు? ఆరైతున్నది. ఈడొచ్చేం చేస్తావు? ఈడ లోపల ఏమైనా ఎలక్షన్ బూతులున్నా? ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎట్లా వస్తావు నువ్వు? నవీన్ యాదవ్ సొంత ఆఫీస్లోకి ఎట్లా వస్తావు నువ్వు? ఏ పర్మిషన్ తీసుకొని వచ్చినావు? ఏ రైట్ ఉన్నది నీకు? ఇది కాదు కదా, ఇది సొంత ప్రాపర్టీ. ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు పర్మిషన్ ఉన్నది. చూడండి ఇది ఏం దౌర్జన్యం ఇది. అంటే ఈ 10 ఏళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసే బతికినరాని కదా వీళ్ళు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రమ్మని మేమున్నాం, అందరం వస్తాం, మేము కూడా దిగుతాం కాంగ్రెస్ నాయకులం అందరం. మేము వాళ్ళని గుర్తుపడతాము. మా కళాకారులు కాదు పారిపోయింది. ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, చూసింది, మేము కళాకారులను అడిగింది, వెళ్ళింది. మిగతా తర్వాత 2 వచ్చిర్రు, వచ్చి మాతో పాటు కూర్చున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళు విత్ కట్టెతో ఎట్లా వస్తారండి? సరే మీరు వచ్చిన కట్టెతో వచ్చిర్రు. నా కళాకారులను వచ్చి జంపు చేసి కింద పడి టిష్యూ పేపర్ తీసి చూపించుకోవడం. సరే మీది ఏదైనా ఉండొచ్చు, మీకు దొరికింది కదా, మమ్మల్ని అరెస్ట్ చేయండి, కూర్చోబెట్టండి. కొట్టడం ఏంటండి? కొట్టడం ఏంటి? ఆడపిల్లల మీద చేయొద్దు.
సార్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టింది. కంటెంప్ట్ అవుతుందా కాదా? కంటెంట్ అవుతుందా కాదా? ఎన్నికలకి ఒక అభ్యర్థి వచ్చి లైవ్ పెడుతుందా? ఏమని పెడతా? బెదిరిస్తుంది. మధ్యాహ్నం నుంచే సుధరించింది. ఆమె రౌడీజం బయటికి వెళ్ళింది. అస్సలైన రూపం బయటికి వచ్చింది. ఇన్ని రోజులు యాక్టింగ్ చేసింది ఓట్ల కోసం. ఇప్పుడు అసలు రూపం బయటికి వెళ్ళింది. ఆమె ఎవరు సానుభూతి చూపించాలి? ఇప్పుడు ఎవరి మీద సానుభూతి చూపించాలి? వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళని కొట్టినప్పుడు వీళ్ళు మహిళలకు కనబడలే. భర్త పైన సానుభూతి ఉందేమో, కానీ ఈమెం చేసింది? నీకు కొట్టడానికి ఈమె వచ్చి దొంగ ఓట్లేస్తుందా? మా బాబుకు తగిలింది. కొట్టాల్సిన అవసరం ఏం ప్రూఫ్ దొరికింది? ఏం ఎవిడెన్స్ దొరికింది మీకు? మొన్న కార్ ఒక్క నిమిషం, మొన్న వెహికల్ తగలబెడతా ఉన్నారు. ఈ రోజు వచ్చి కొట్టిరు ఏంది? మొన్న వెహికల్ తగలబెడతా ఉన్నారు. ఈ రోజు వచ్చి కొట్టిరు ఏంది? మీది అన్ని బూతులలో వస్తున్నది, గడబడి చేస్తున్నది. పొద్దున్న నుంచి అన్ని బూతులలో పోతున్నది. ఏం లైవ్లు ఇస్తారండి అన్నది? ఆమె ఏం లైవ్లు ఇస్తారు నాకు అర్థమవుతలేదు. ఒక క్యాండిడేట్ ని పట్టుకొని ఆమె అన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది, అన్ని జాగాలు వచ్చి ధర్నాలు చేస్తుంది. బిఫోర్ ఎలక్షన్, బిఫోర్ క్లోజింగ్ టైంకి ఆమె ఎట్లా వచ్చి లైవ్లు ఇస్తుంది? ఎట్లా ప్రెస్ మీట్లు మాట్లాడుతుంది? నేను అదే అడుగుతున్నా. వాళ్ళందరూ అన్నారు కదా, మా నాయకుల్ని మా మంత్రుల్ని పట్టుకొని భర్తను కోల్పోయిన మహిళ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కన్నిటిని కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నారు కదా. ఈ రోజు మళ్ళీ ఇంకో మహిళల మీద దాడి చేశారు. రమ్మన్ కేటీఆర్ గారు ఏడున్నాడు? వాణి రమ్మన్ ఫస్ట్. వాణి రమ్మన్ ఏడున్నాడో? కేటీఆర్ గారు, కౌశిక్ గారు, మేము ఆడవాళ్ళం సరిపోతాం, అవసరం లేదు దానికి 100 మంది మొగోళ్ళు అవసరం లేదు. ఎట్లా చేయలు లేపిర్రు? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద ఎవరెవరి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు కావాలి. ఏంటి పొద్దున్న నుంచి ప్రశాంతంగా ఏ చిన్న పొద్దున్న నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగదు. ప్రశాంతంగా కూల్గా ఓటేస్తున్నారు. పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు. ఈ దరిద్రుల రావణాసురుల కాష్టల నుంచి బయటపడుతున్నామని జనాలు ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ ప్రెస్టేషన్తో అందరి మీద పడుతున్నారు. మీరు ఆడు ఉరికిపోయినట్టున్నాడు. కేటీఆర్ గారు ఎక్కడో ఉరికిపోయింది, ఓడిపోతారనే భయానికి నిన్ననే పరారైనట్టున్నాడు. ఉన్నోళ్ళు ఈడోడు ఉన్నాడు కదా, ఆడు పాడెక్కే కౌశిక్ గారు. ఆడొస్తాడు, అంటే ఆడేస్తాడు, అంటే ఆవిడే ఆడొస్తాడు. మేడం, మేము ఎస్సీ ఎస్టీల మంది, మేము వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. మాకు షెల్టర్ కావాలని మేము రిక్వెస్ట్ తీసుకుంటే మాకు 2 days షెల్టర్ ఇచ్చారు. రేపటి నుంచి మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే మాకు షెల్టర్ ఇచ్చినందుకు ఇక్కడ మా మీద దాడినా, లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు? మొన్న వెహికల్లో చేస్తుంటే మీ వెహికల్ని తగలబెడతాము అని ఆ రోజు గట్టిగా అన్నారు. ఈ రోజు వచ్చి మేము కూర్చొని దగ్గర వచ్చి కొట్టాను. అసలు ఏంది మీ ఉద్దేశము? కళాకారులను మిమ్మల్ని చంపుదామని అనుకుంటున్నారా, లేకపోతే ఉండొద్దని అనుకుంటున్నారా? మీది ఏదైనా ఉంటే డైరెక్ట్ చూసుకోవాలి. మా ఫింగర్లు చెక్ చేయడం ఏంది, మా ఫోన్లు చెక్ చేయడం ఏంది, మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంది? నువ్వు ఒక లేడీవే కదా, నువ్వు ఒక స్త్రీవే కదా, సాటి ఆడపిల్లలను ఎట్లా కొడతావు? మేము 20 రోజుల నుంచి కష్టపడి రెస్ట్ తీసుకుంటాము. మేము మళ్ళీ మా ఊళ్ళోకి వెళ్ళి తీసుకోవడానికి ఆమె ఎవరు? వాడేవాడు? ఈసీ లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? ఇష్టం వచ్చినట్లు ఆడాల మీద దర్జన చేస్తారు. అధికారం పోయినాకనే మీకు ఇంత భయం లేదు. అధికారం ఉంటే ఇంకెంత కొట్టేటోడు ఆయన. ఎవరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీదకి ఎట్లా వస్తాడండి? ఆయన గుర్తుపడతాము. చెప్పండి. ఇప్పుడు కొద్దిసేపు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు అంటే వీళ్ళు మీరు దొంగ ఓట్లు వేస్తున్నారు చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? దొంగ ఓటు వేస్తే వాళ్ళ ఆఫీసర్లు ఉట్టిగానే లేరు. అక్కడ దొంగ ఓటు వేసే సమస్యనే లేదు. ఓటింగ్ శాతము అదే కొద్దిగా పెరుగుకుంటూ వచ్చింది. ఆఫీసర్స్ వాళ్ళ బూత్లలో ఆల్ ఏజెంట్ కూడా ఉన్నారు కదా. దొంగోటు ఏడికని పడుతుంది. అప్పుడు ఉండే దొంగోటు ఆ జమానా పోయింది, దొంగోటు వేసేది. నవీన్ యాదవ్ అంటే ఏందో ఇష్టపూర్వకంగా ఇళ్ళకి వచ్చి ఓటు వేసారు. అది ఒక భయం చుట్టుకొని ఇంటెలిజెన్స్ వారి యొక్క రిపోర్టు వాళ్ళకు ముందే వచ్చేసింది ఓడిపోతున్నామని. ఆ భయంతో ఎలాగ ఎట్లా ఇక్కడ బదలాం చేయాలన్నట్టు మా ఇంటి మేమే ముందు ముళ్ళులం. మా ముళ్ళు మీద వచ్చి పడితే గుచ్చుకోకుండా ఊకుంటుందా? దయచేసి మా దగ్గర రావద్దు, వాళ్ళంతా వాళ్ళు ఉండమనండి. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి అట్లాగే ఎంపీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది కదా. నవీన్ యాదవ్ అందరినీ వద్దన్నాడు, గొడవలు పడవద్దు దయచేసి. నవీన్ యాదవ్ సిరిసిల్లమని చెప్పబడికే ఏ కార్యకర్త కానీ మా కార్యకర్తలు ఎవరు చేతుల కట్టెలు కానీ లట్లు కానీ ఏవి లేవు. దండం పెట్టి చెప్పిన పోమ్మ నువ్వు. మా సామ్రాజ్యంగా జరిగింది. ఇక్కడ సీఎం గారు కూడా మాకు ఆదేశించాడు, ఎవరు గొడవ పడవద్దు, ఇది ఒక గెలుపోవటం అనేది ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతారు, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి మా ఇంటి కాడికి వచ్చి మా ఆఫీస్లో కళాకారులని పాపం వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు కళాకారులని కొట్టింది. ఆడపిల్లల్ని ఒక ఆడ మనిషి ఉండి మరి ఆడపిల్లని కొట్టింది. మీరు చూడండి ఇప్పుడు పోయి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి. మేము ఏం చెప్పేది కాదు. వాళ్ళని కొట్టిందంటే మేము వచ్చినాం. మేము పొద్దున్న నుంచి తిండి తిప్పాలు తినకుండా ఎవరు బూతులలో మా ఏజెంట్లు కూర్చున్నారు. కార్యకర్తలు కూడా ఒక్క కార్యకర్తలు ఇక్కడ ఈ గేటుకు తాళం వేసి ఉండి ఇప్పటిదాకా అందరు ఇట్లా జరిగిందంటే ఇక్కడికి వచ్చారు. అప్పటిదాకా రాలే. మేము కూడా మళ్ళీ రావద్దన్నాం. 6 గంటల దాకా అది రిపోర్ట్ ఇచ్చేదాకా ఎవరు పోతున్నారు. ఇంకా చాలామంది అక్కడనే ఉన్నారు.
వచ్చిరే కొద్దిగా మంది. దయచేసి వాళ్ళని సామ్రాజ్యంగా జరిగింది, దయచేసి ఇక్కడ రావద్దని చెప్పండి. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వచ్చి పెద్ద ఆందోళన చేశారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు సార్? అన్న వాళ్ళు ఈ రోజున సాయంత్రము ఈ మహిమ ఫంక్షన్లో మేము పొద్దున్న నుంచి ఈ యొక్క ఏజెంట్లకు కానీ టిఫిన్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉన్నాం. కొంతమంది కళాకారులు కూడా నిన్న మొన్నటి వరకు ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదో హైదరాబాద్ చూస్తుండగా కానీ ఉండేసి వాళ్ళు నైట్ అయితే వెళ్ళిపోతారు. మామూలు 5-6 మంది లేడీస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మాగంటి సునీత కానీ ఈమె పొద్దున్న నుంచి బోరాబండలో అదే చేసింది. మధ్యాహ్నం మాలేడు వచ్చి సౌర ఫంక్షన్లు కానీ వేసింది. వెంగళం డివిజన్లో ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని ఒక 30 మందిని వేసుకొని తిరుగుతుంది. ఈ అంగమ ఆమె పొద్దునుంచి అదే చేస్తుంది. ఎందుకంటే ఓడిపోతాము ఏదో ఒక బురద చల్లాల మీద మధ్యాహ్నం నుంచి నడుస్తుంది. ఇప్పుడు వచ్చి ఫంక్షన్లో ఉండి ఫంక్షన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముందన్న కౌశిక్ రెడ్డికి ఆయనకి అడుగుతున్న కౌశిక్ రెడ్డి కరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మీ ఫంక్షన్లు కాకుండా అదే వచ్చి నవీన్ యాదవ్ ఆఫీస్ మీదకి వచ్చేది ఉండే. నిజంగా నువ్వు ఒక అయ్య కూర్చుంటే మేము చూపెడుతుంటాం. 5 మంది ఉన్నది వాళ్ళ మా వాళ్ళు 5 మంది ఉన్న వాళ్ళు 100 మంది మేము జవాబు ఇచ్చే ధైర్యం మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కాక పని చేసుకున్న వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయడమే. ఆమెకి ఏమైనా ఒక ఆడది కదా, ఆమె సానుభూతి అంటుంది. ఆమె ఒక ఇంటి పైన చేయడం తప్ప కదా అన్న. ఆమె రౌడీలా బిహేవియర్ చేసింది. ఆమె చేసిందా మేము చేసినామా? మేము పోయినామా ఆమె దగ్గరికి? ఆమె మా దగ్గరకు వచ్చిందా? ఆమె వచ్చి మళ్ళీ బురద తలుతుంటే ఎట్లయితే చెప్పండి? కార్యకర్తలు వేసుకొని జిండి మీదకి వస్తుందా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే పక్కన పోలింగ్ బూత్ ఉంది, మీరు కొంతమంది తీసుకొచ్చి దొంగోట్లు వేయడానికి ప్రయత్నిస్తారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అన్న పోలింగ్ బూత్ ఎక్కడుందన్న? పోలింగ్ బూత్ 300 మీటర్ల దూరంలో ఫంక్షన్ ఉంది. పోలింగ్ బంద్ ఎప్పుడు అయిపోయిందన్న? 6 గంటలకు అయిపోయింది. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఆమె వేసింది ఎప్పుడు? సరే దొంగ ఓట్లు వేసారు. దొంగ ఓట్లు ఎక్కడ వేసారు? దొంగ ఓట్లు వేసారు. వేసినప్పుడు ఇప్పుడు అంటే ఇది అయిపోయిన తర్వాత దొంగ ఓట్లు వేస్తారా? మేము ఫంక్షన్ ఏమైనా మిషన్లు తయారు చేసి ఏమైనా తారుమారు చేస్తారా? అనడానికి ఏమైనా సిగ్గు శరం ఏదైనా ఉండాలా మీకు? ఒక ఆడది అంటారు కదా, మన కేటీఆర్ అన్నాడు కదా ఈమె ఆదిశక్తి అని. ఆదిశక్తి అనేది ఆదిశక్తి మంచి కోరుకున్నాడు, మంచి ఇట్లా ఉండాలని కోరుకున్నది. ఇట్లాంటి దరిద్రమైన మాటలు మాట్లాడతారు. నోట్లకి వచ్చేది చెప్పండి. మేము దొంగ నోట్లు ఎక్కడి నుంచి చేసాం? మిషన్లు తయారు చేస్తున్నామా? దొంగోట్లు వేస్తున్నా అని అన్నారు. దొంగోట్లు వేసే అవకాశం ఉన్నదా? ఒకటి చెప్పండి. ప్రతిదానికి ఆధార్ కార్డు ఒకటి ఉండాలి. ఆధార్ కార్డు పైన ప్రతి ఓటర్ స్లిప్ పైన ఏది ఉంటుందో అదే పేరు ఉండాలి. ఆధార్ కార్డులు అయితే తయారు చేయలే కన్నా మేము. ఎందుకు ఇట్లా మీ మీద ఎందుకు దాడికి పాల్పడ్డారు వాళ్ళు? అన్న ఓడిపోతామని ఒక భయం అన్న, జీర్ణించుకోలేకపోతారు. సింపతి అనేది లేదని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే వాడు చేసిన అరాచకాలు, వాడు గోపీనాథ్ గారు చేసిన అరాచకాలు తక్కువ లేవు. అట్లాంటి సింపతి అనేది లేనే లేదు.